హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా నేనైతే సంక్రాంతి రోజైతే నాటుకోడి అయితే వండుకున్నానండి. ఇంకా నాటుకోడి కూడా వండుకున్నాను, మా నార్మల్ చికెన్ కూడా చేసుకున్నానండి. ఇంకా ఇంకా రెండు అయితే కర్రీస్ అయితే చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉందండి. మొక్క కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మీరు కూడా అయితే ట్రై చేసుకొని అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పండుగ రోజు అయితే ఇలా చేసుకొని అయితే నాటుకోడి అయితే వండుకోవాలి కాబట్టి అయితే వండుకొని అయితే తింటున్నామండి. సూపర్ టేస్టీగా ఉందండి, నిజం చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చికెన్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందండి. నాటుకోడి అయితే, నాటుకోడి పులుసు. ఇంకా మనమైతే ఎప్పుడు రెగ్యులర్గానైతే నార్మల్ చికెనే వండుకుంటాం కదండి. ఇప్పుడైతే నాటుకోడి వండుతున్నాను. ఇంకా చూడండి, ముందుగానైతే ఇలా కడాయి అయితే పెట్టుకోవాలండి. ఇంకా ఇలా కడాయి పెట్టుకోవాలంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా దాంట్లోనైతే ఒక 3 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇలా 3 స్పూన్ల ధనియాలు వేసిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి చించి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోనే మిరియాలు కూడా వేసుకోవాలి, ఒక 1 స్పూను. ఇలా 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. దీంట్లోని ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇంకా ఒక నల్ల యాలక వేసుకోవాలి, ఒక రెండు అనాస పువ్వు వేసుకోవాలి, కొంచెం చెక్క వేసుకోవాలి, ఒక 4-5 ఇలాచి వేసుకోవాలి, ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలి. కొంచెం జాజికాయ జాపత్రి కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి వేసుకొని కూడా ఇవన్నీ వేయించుకోవాలి సిమ్లోనే. ఇలా దూరగా వేగిన తర్వాతనైతే మిక్సీ జార్లో వేసి అయితే మెత్తని పౌడర్ చేసుకోవాలండి. ఇదైతే ఇలా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇంకా చూడండి, ఇది వేగిపోయింది. ఇంక ఇలా వేగిన తర్వాతనైతే మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతనైతే కుక్కర్ అయితే పెట్టుకోవాలండి. ఇంకా కుక్కర్ పెట్టుకొని అయితే ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాతనైతే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి అయితే నేను ఇలా పేస్ట్ అయితే చేసుకొని వేసుకుంటున్నానండి. ఇట్లా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాతనైతే ఇది వేగేంత వరకు అయితే మనం పేస్ట్ అయితే చేసుకుందామండి. దాంట్లో వేసుకోనికే నేనైతే ఒక 2-3 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇంకా ఒక 2 స్పూన్ల కర్బూజా గింజలు వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కాజు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసి అయితే దీన్ని మెత్తగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అంతవరకు అయితే ఇది వేగుతుంది చూడండి. ఇంకా దీంట్లోనైతే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత వేగాలి. ఇలా ఒకసారి కలుపుకొని చూడండి, వేగుతుంది కదా. ఇంకా దీంట్లోనైతే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్న తర్వాత దాంట్లోనే ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాతనైతే దీంట్లోనే ఒక పెద్ద 2 టమాటాలు పేస్ట్ చేసి వేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలే పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత దీంట్లోనే కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. 1.5 స్పూను ఉప్పు వేస్తున్నాను. కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఇంకా నేనైతే దీంట్లో మిరియాల పొడి అవన్నీ మసాలా వేయించుకున్నాను కదండి, అది కూడా వేస్తే ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం కారం తగ్గించే వేస్తున్నాను. ఇలా వేగిన తర్వాతనైతే దీంట్లో చికెన్ కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. నాకైతే ఇలా 1.5 కేజీ చికెన్ అయితే వచ్చింది. ఇలా చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అయితే ఆయిల్లో బాగా మగ్గాలండి. ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసామంటే కొంచెం అన్ని కారం అవన్నిటిని కొంచెం బ్యాలెన్స్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా 2 స్పూన్ల పెరుగు వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇంకా చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం గ్రేవీ దీనిదైతే వచ్చింది కదా. ఇంకా దీంట్లోనైతే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను.
ఇలా 2 గ్లాసుల వాటర్ వేసుకొని కలుపుకొని విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. చూడండి నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ వేసి మూత పెట్టి అయితే ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇది 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇంకా ముక్క కూడా బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలాలన్నీ ముక్కకు పడతాయి కాబట్టి చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా చూడండి ఇలా ఉడికింది, చికెన్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇంకా దీంట్లోనే మనమైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తగా, కాజు, కర్బూజా ఇత్తులు, కొబ్బరి పొడి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని అయితే కలుపుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయింది చూడండి. ఇలా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వేసి కలిపిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానైతే, అవన్నీ వేయించుకొని ఆ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అంతా వేస్తున్నానండి. కొంచెం అయితే మిగిలించాను, ఎందుకంటే ఘాటు ఎక్కువ అవుతుందేమో మళ్ళీ పిల్లలు తినారనేసి అయితే కొంచెం అయితే వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే మొత్తం పౌడర్ అయితే వేసుకోండి. నేనైతే కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలానైతే ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అయితే ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించామంటే 5 నిమిషాలలో మసాలా మొత్తం ఉడికిపోతుందండి. ఇంకా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంకా సూపర్గా ఉంటుందండి. నాటుకోడి పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.